మేడం మనం గతంలో మాట్లాడుకున్నాం అడిక్షన్ గురించి. అప్పుడు టైం సరిపోక మనం దాన్ని ఎక్స్టెండ్ చేసుకున్నాం. సో అడిక్షన్ ని ఈ యూనివర్సల్ కాన్సెప్ట్ లో ఎలా చూడాలి? ఇప్పుడు అడిక్షన్ అనేది ఓన్లీ బెట్టింగ్ యాప్స్ లేకపోతే మనం అదో గేమ్ కో లేకపోతే అనే కాదు, ఒక మనిషికి కూడా అడిక్ట్ అయిపోతారు. ఎట్లా అంటే అది మనం ఇంకోలా కూడా మాట్లాడచ్చు, దాని అక్రమ సంబంధాలు కూడా ఉంటాయి మేడం అందులో. సో పెళ్ళై ఉంటుంది, భార్యాభర్తలు ఉంటారు. సో ఈ పర్సన్ మళ్ళీ వేరే అమ్మాయికో లేదా వేరే అబ్బాయికో అడిక్ట్ అయిపోయి గొడవలు రావడం, సో లైఫ్ పాడైపోవడం కూడా ఉంటుంది. ఈ యూనివర్స్ కాన్సెప్ట్ ఇది కూడా ఒక భాగం. సో దాన్ని మనం ఎలా చూసుకోవాలి? దీనికి ఒక రెమెడీ ఉందా? తప్పకుండా ఉందమ్మా. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతిదీ అడిక్షన్. ఒక టీ దగ్గర నుంచి పొద్దున్న లేస్తే ఒక టీ కావచ్చు, మొబైల్ కావచ్చు. మొబైలే ఫస్ట్ మెయిన్ అడిక్షన్. పొద్దున్న లేగంగానే ఎంత మంది లేచి వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పుకొని యూనివర్స్కి పొద్దున్న ఈ ప్రకృతికి సూర్యుడికి థ్యాంక్ యూ చెప్పుకొని ఎవరు బెడ్ దిగుతున్నారు? వాళ్ళలో ఉన్న సెల్ఫ్ ని ఎవరు టచ్ చేసి దిగుతున్నాం? ఎవరు దిగట్లేదు. పొద్దున్న కానీ మొబైల్ ఎక్కడ ఉంది, మొబైల్లో ఎవరు మెసేజ్ చేశారు, మొబైల్లో ఎవరు వాట్సాప్ స్టేటస్ ఏం పెట్టారు, ఏది మిస్ అయిపోతుందో అని కంగారే కదా. అది కూడా ఎక్కువ ఎడిక్షనే. ఏదైనా టీ తాగితే మనకి ఆరోగ్యానికి హానికరం అన్నా కూడా ఆ టీని మానగలుగుతామా? మానలేము. అడిక్ట్ అయిపోయాం. నేనే ఉన్నాను ఎగ్జాంపుల్. నేను రోజు 10 సార్లు టీ, ఇంతకు ముందు టీ తాగకపోతే నేను అసలు ఉండలేకపోయేదాన్ని. అప్పుడు దాన్ని ఏంటి, ఆ ఎడిక్షన్ నుంచి బయటపడాలంటే ఫస్ట్ మనం అంగీకరించాలి. ఓకే, లేకపోయినా ఉండగలుగుతాను, లేకపోతే కాదు నాకు ఈ అలవాటు ఉంది అనేది ముందు మనం అంగీకరించాలి. మనం ఏం చేస్తాము, ఏదైనా ఉంది సపోజ్ ఎప్పుడు వచ్చి మొబైల్కి అడిక్ట్ ఒకళ్ళు వస్తారు, మన పొద్దున్న వేస్తారు, మన ఇంట్లో మెంబర్స్ ఎవరో అక్కర్లేదు, వాళ్ళు వచ్చి మొబైల్ చూడంగానే పొద్దున్న వేసి మొబైల్ చూస్తాను, ఎప్పుడు వచ్చినా మొబైల్ అని ఉంటారు. అసలు యాక్చువల్లీ మనం ఎవరైనా అక్కడ ఉన్న వాళ్ళు పనికి వచ్చేదానికి ఏదో అవసరానికి మొబైల్ చూస్తూ ఉంటారు. పొద్దు నుంచి సినిమాలు చూసేవాళ్ళు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మొబైల్ తోటే ఉన్నవాళ్ళు, వాళ్ళకి అడిక్షన్ ఉండదు. పక్క వాళ్ళని ఏదో రకంగా జడ్జ్ చేస్తూ ఉంటాము. అంటే వాళ్ళు దేనికి అవసరానికి వాడుతున్నారో మనకు తెలియదు. సో ఇక్కడ మన ఎడిక్షన్ అనేదానికి ప్రతిదానికి ఎడిక్షన్. అది బెట్టింగ్ ఎడిక్షన్ కావచ్చు, లేదంటే ఇది కావచ్చు, లేదంటే మీరు అన్నట్టు అక్రమ సంబంధాలు. ఒక మనిషి ఎడిక్షన్ కి వెళ్ళొచ్చు. అంటే అది డబ్బు అంటే మంచిదే, దానికి ఎడిక్ట్ అయినా ఎంతవరకు కావాలో అంతవరకు సంపాదనకి వెళ్తాం, లిమిట్స్ లో ఉంటుంది. కానీ ఇప్పుడు ఒక వ్యక్తికి అడిక్ట్ అయ్యాము, అది ఏదైనా కావచ్చు, అది హస్బెండే అనుకోండి, లేదంటే అన్నెసరీ పర్సన్ అనుకోండి, ఒక బ్రదర్కే మదర్కే ఎవరికైనా కానీ బాగా ఎడిక్ట్ అయిపోయాం. ఎడిక్ట్ అయిపోయినప్పుడు ఏదైనా ఒక ఎడిక్షన్ నుంచి బయటకు రావాలంటే ఫస్ట్ ఎందుకు ఎడిక్ట్ అవుతాం? దేనికైనా సరే ముందు దాన్ని ఎస్కేప్ అవుతాం. చాలా మంది ఏంటంటే ఒప్పుకోం, అవును నేను చేశానా, నేను అవ్వలేదు, నేను చేస్తుంటారు, సాకులు చెప్తాము, కారణాలు చెప్తాము, పక్క వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటాము, మనల్ని మనం బ్లేమ్ చేసుకుంటా ఉంటాము. లేదంటే ఏదో ఒక కారణం వల్ల ఇక్కడికి వెళ్లాల్సి వచ్చింది అంటాం. ఓకే, మనం ఎంత మంచిగా ఉన్నా ఏది చేసినా మన కర్మ బాగోక మనకు తెలియక మన లో ఎనర్జీలో ఉన్నప్పుడో లేదంటే ఏదో ఒక దానికి మనం ఇదవడం వల్లనో అవి జరిగినాయి, ఎడిక్షన్ అయిపోయాం. ఇప్పుడు దాన్ని మనం గుర్తించాం, అసలు అరే మనం దీనికి ఎడిక్ట్ అయ్యామే, ఇక్కడ మనం ఇబ్బంది పడుతున్నామే, మనకి ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయే, దీనివల్లే నేను ఇంత సఫర్ అవుతున్నామే అని గుర్తించినందుకు మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అరే నాకు ఇలాంటి థాట్ అన్నా భగవంతుడు ఇచ్చాడు కదా, ఈ ఆలోచన కలిగించినందుకు ఇప్పటికీ ఆలోచన రాకపోతే నేనేమైపోదును అని దానికి ముందు మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకుని థ్యాంక్ యూ చెప్పుకున్న తర్వాత ఎస్ నాకు ఈ అలవాటు ఉంది, నేను దీని నుంచి బయటపడాలి అనుకుంటున్నాను. బయటపడాలి అనుకున్నప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ మీరు దేనికి అడిక్ట్ అయ్యారు అంటే ఈ ఆట ఆడటంలో మీరు ఏం చూస్తున్నారు, లేదంటే మిమ్మల్ని ఒక వ్యక్తికి అడిక్ట్ అయ్యారు, తను లేకపోతే మీరు ఏమవుతున్నారు, దానిలో ఏం చూసాము అంటే మన మీద మనకి ఎప్పుడైతే సెల్ఫ్ లవ్ ఉండదో, మనల్ని మనం ప్రేమించుకోమో, మనల్ని మనం గౌరవించుకోమో, మనం యాక్సెప్ట్ చేసుకోమో, అప్పుడు తెలియకుండా పక్క వాళ్ళకి, అంటే ఇది వ్యక్తుల దగ్గరికి వచ్చేసరికి, ఇది ఒక యాప్ దగ్గరికి వచ్చేసరికి, గేమ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం చాలా నష్టపోతున్నాం. అది లేకపోతే కాకపోతే ఇవాళ పోయింది రేపు వస్తుందేమో అని ఇది. ఈ వ్యక్తి దగ్గరికి వచ్చే టాపిక్ నెక్స్ట్ టైం ఇంకో టాపిక్లో కవర్ చేసుకుందాం. ఇప్పుడు ఓన్లీ మనం ఏదైతే ఎడిక్షన్ టీకి కావచ్చు, లేదంటే ఒక గేమ్ కావచ్చు, వీటిల్లో ఎందుకంటే రెండు డిఫరెంట్ టాపిక్స్. అంటే గాడ్జెట్స్ ఎడిక్ట్ అయినప్పుడు ఒకలాగా మనం ట్రీట్ చేసుకుంటాము, వ్యక్తులకి ఎడిక్ట్ అయినప్పుడు ఇంకోలాగా మనం తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ భావాలకి రెండు సేమే వస్తుంది, కాకపోతే అక్కడ డిఫరెంట్గా మనం లీడ్ చేసుకోవాలి. ఒకటే సమస్యని నానా రకాలుగా మనం పరిష్కరించుకుంటాం, ఒకటే వేలో వెళ్ళలేము కదా. రెండు కత్తిలో ఒకే దాంట్లో వరడన్నట్టు రెండింటికి ఒకటే దగ్గర మనం సమాధానం చెప్పలేదు. సో ఫస్ట్ ఇప్పుడు మనకి ఎక్కువ మంది కాలర్స్ నుంచి వస్తున్న దానికి వాళ్ళు కొంతమంది ఏంటంటే వాళ్ళు మనీ పెట్టుకోలేకపోతున్నారు.
వాళ్ళు మనీ పెట్టుకోలేక సఫర్ అవుతూ చాలా మంది మేము ఈ పాటికి చచ్చిపోవాలనుకున్నామండి, మాకు ఫ్యామిలీ ఉండబట్టి మేము ఉండగలుగుతున్నాం, చేస్తున్నాము, అలాంటి వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది, ఎంతో కొంత వాళ్ళు ఉపయోగించుకుంటారు, వాళ్ళ జీవితంలోంచి బయటపడతారు అన్న దానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎడిక్షన్ ఉంది మీకు అన్నప్పుడు, బయటకు రావాలన్నప్పుడు మీరు దాన్ని అంగీకరించండి. అంగీకరించిన తర్వాత దాని నుంచి మీరు షిఫ్ట్ చేయాలి. అంటే నేను దీని నుంచి పడాలి అన్నప్పుడు, నేను ఇందులో పడిపోవాలని చెప్పి మీరు ఒక రబ్బర్ బ్యాండ్ కనుక బాగా స్ట్రెచ్ చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు సపోజ్ ఇదే ఉంది రబ్బర్ బ్యాండ్ లాగితే మొత్తానికి తెగిపోతుంది. అప్పుడు నేను బయటికి రావాలి అని చెప్పి మీరు వెళ్ళే కొద్దీ ఈ బ్రెయిన్ ఏం కాదు, ఆడు అని చెప్పి అంటూ ఉంటుంది. అప్పుడు మీరు దాన్ని ఫస్ట్ మీరు కొన్ని టెక్నిక్స్ ద్వారా చేసుకోవాలి. ఒకటి, నేను దీని నుంచి బయటపడాలి అనుకుంటున్నాను, దానికి నేను ప్రతిదీ కూడా ఎందుకు అఫర్మేషన్ చెయ్యాలి అని చెప్తున్నాను అంటే, దాని ద్వారా ఎవరు చెప్పినా వినను, మీరు చెప్పినా నేను వినను, ఆయన చెప్పినా నేను, లేదంటే ఎవరే మన తల్లిదండ్రులు చెప్పినా మనం వినము. ఫస్ట్ మన మనసు చెప్పిన మాటే మనం వింటాం. లేదు మనం చెప్పిన మాట వినేది ఒక మంచి వ్యక్తి ఎవరైనా ఉన్నారు, ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మన మనసే దేనికైనా కూడా ప్రతిస్పందించేదైనా, రియాక్ట్ అయ్యేదైనా సరే, మనకి ప్రేమను చూపించేది దేనికైనా. దీనికి ముందు మీరు ఫర్గివ్నెస్ అంటే మిమ్మల్ని మీరు క్షమించుకోండి, అంటే గిల్ట్ తీసేయండి. ఎప్పుడైతే ప్రభావం ఎక్కువైపోద్ది, మన గిల్ట్ బాగా ఉంటుంది మన లోపల. అరే ఈ తప్పు చేసాము గిల్ట్లో అపరాధ భావంతో ఇంకా ఎక్కువ చేస్తాం. ఓకే, జరిగిందేదో జరిగిపోయింది, ఆ జరిగిపోయిన దానికి బాధపడొద్దు. ఇక మీరు రావాలనుకున్నప్పుడు ఓకే నన్ను నేను క్షమించుకుంటున్నాను. ముందు మీరు ఫర్గివ్నెస్ చేసుకోవాలంటే ఓకే నేను జరిగిందేదో జరిగిపోయింది, అయిపోయిన వాడన్నిటి కూడా నేను ఎలా ఉంటే నన్ను అలా అంగీకరించుకుంటున్నాను, నేను ఈ అంగీకరించుకున్న అన్నిటిని కూడా యాక్సెప్ట్ చేస్తున్నాను, నేను దీని నుంచి బయటపడాలనుకో, ఇక మీదట నేను చాలా జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నాను అని మీరు ఎప్పుడైతే మీరు ఫర్గివ్నెస్ చేసుకొని వస్తుంది. మీరు చాలా మంది నాకేం లేదు, నేనంటే చాలా ఇష్టం, నేనంటే చాలా ఇష్టం అనుకున్న వాళ్ళకి ఏదో ఒక సందర్భంలో రోజు మొత్తంలో చీచా అనుకుంటున్నారో ఒకసారి చెక్ చేసుకోండి. అంటే ఒక మొబైల్ పడిపోవచ్చు, ఒక పెన్ను పడిపోవచ్చు, లేదంటే ఇంకొక చేయకూడని పని చేయొచ్చు, లేదంటే ఒక పని జరగచ్చు జరగకపోవచ్చు. ఏది చేసినా ప్రతిసారి ఇలా కొట్టుకోవటమో, చీ అనుకోవటమో, చా అనుకోవటమో చేస్తూనే ఉంటాం. అది మనం ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనకు తెలుస్తుంది, మనకి నిజంగా అరే ఎన్నిసార్లు మనం చేదరించుకుంటున్నాము మనల్ని మనము, ఎన్నిసార్లు మనం అసహించుకుంటున్నాం అనేది మనకు తెలుసు. ఎవరు చెప్పక్కర్లేదు. అంటే దాని ఎరుకుతోటి ఉండటము అంట. మన మీద మనకి ఎవరైతే ఎరుకుతోటి ఉంటామో, మనల్ని ఎప్పుడైతే పట్టించుకుంటామో ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేస్తాం. అందుకే అంటారు చాలా మంది మహానుభావులు చెప్పేది అంటే వర్తమానంలో జీవించు అంటారు. అంటే ఈ క్షణం మనం ఏం చేస్తున్నాం అంటే, గతం ఏమైపోయిందో మనకు అనవసరం, భవిష్యత్తు ఏమవుతుందో మనకు తెలియదు. ఈ క్షణం మనం చేసే ప్రతి పనిని కూడా మనం ఆనందంగా ఉంచుతూ మనం ముందుకు తీసుకెళ్తాం. ఇప్పుడు ఎడిక్షన్ వల్ల నీకు ఎడిక్షన్లో ఉన్నప్పుడు ఆ గేమ్ ఆడినప్పుడు చాలా ఆనందం అనిపించింది, ఇప్పుడు పోగొట్టుకున్నప్పుడు మీకు దాంట్లో అభద్రత, అన్ని అప్పుల పాలైపోయి మీకున్న ఆనందం కరువైపోయింది. ఇప్పుడు మీరేమో మళ్ళీ ఆ ఆనందాన్ని కావాలనుకుంటే ఎప్పుడు మిమ్మల్ని మీరు పట్టుకోవాలి. ఎప్పుడైతే మీ లోపల ఉన్న మిమ్మల్ని మీరు పట్టుకుంటారో, మీ విల్ పవర్ని మీరు పట్టుకుంటారో, అప్పుడు ఆటోమేటిక్గా మీలోంచి ఆ మార్పు అనేది వస్తుంది. దానికి మీరు వెళ్తున్నప్పుడు కొన్నిటిని మీరు చేంజ్ చేసుకోండి. ఇమ్మీడియట్గా ఆ యాప్ని డిలీట్ చేయండి. కొన్నాళ్ళు మీకు ఫోన్ అవసరం లేదా, ఆఫీస్లో అయినా ఎక్కడైనా ఫోన్ తీసి బయట పడేయండి, ఫోన్ పక్కన పెట్టండి. ఏది ఓన్లీ ఆన్లైన్ గేమ్స్ గురించి చెప్పేది ఏంటంటే, మీరు ఫోన్ పక్కన పెట్టేయండి. ఫోన్లు పక్కన పెట్టేసుకొని మీరు ప్రతిరోజు కూడా నేను ఆరోగ్యకరమైన అలవాట్లతో. అయ్యయ్యో అలాంటి మంచి పని చేస్తారు మేడం, ఎందుకు చేస్తారు? ఇప్పుడు అయిపోయిన దానికి మనం ఏం చేయలేము. ఇప్పుడు మనం ఏంటంటే జనరల్ క్యాజువల్ గా అయిపోయింది ఇంకా లేదు, కానీ భవిష్యత్తు తెలుసుకొని చేయాలి. మనం మారాలి, లేదంటే నాశనం అయిపోతారు. అంటే నిజమే, ఎవరి వాళ్ళకి వాళ్ళే. ఎందుకంటే మనం ఒకళ్ళ నోటితోటి మనం ఏదంటే అది మనకి రిపీట్ అవుతుంది అన్నప్పుడు, మనం వాళ్ళు బాగుపడాలంటే వాళ్ళు మంచిగా అవడానికే మనం మాట్లాడాలి, చెప్పాలి. కానీ చెప్తే విన్నప్పుడు ఇంకా మనం వాళ్ళ కర్మకు వదిలేయటం అంతే. వాళ్ళకి రిలీజ్ అయినప్పుడు వాళ్ళు వస్తారు. ఇప్పుడు ఎవరికైనా సరే నేను నీకు ఇస్తున్నాను, ఏదైనా సరే నీకు ఒక ఫ్లవరో ఒకటి ఏదో ఇస్తున్నాను, ఒక గిఫ్ట్ ఇస్తున్నాను, మీరు తీసుకోలేదనుకో అది నా కర్మ అంతే. ఒకవేళ తీసుకున్నారు అది హ్యాపీగా మీరు రిసీవ్ చేసుకో. అంటే మన రిసీవింగ్ మోడ్ ఉంటేనే కదా. ఇంతకు ముందు నేను చేసిన కూడా మిస్టేక్ ఏంటంటే, చాలా మందికి అందరూ మనలాగా ఇబ్బంది పడుతున్నారు, చేస్తున్నారు, వాళ్ళందరూ కూడా బయటపడాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళకి మనం ఎవరికి ఏది తెలిసినా ఏం చేసినా కూడా మంచి అందరికీ పంచిపెట్టానంటే వాళ్ళు వింటున్నారా లేదా అనేది తెలుసుకోకుండా అందరికీ అది చెప్పేసేదాన్ని, షేర్ చేసేదాన్ని. అదంతా వృధానే కదా. అంతే కదా, టైం వేస్ట్ అన్ని వేస్ట్. కానీ ఇప్పుడు ఎవరైతే విని మారాలనుకుంటున్నారో, ఎవరైతే చెయ్యాలనుకుంటున్నారో వాళ్ళకే మనం ఇస్తాము. అంతే. ఇది కూడా ఈ వీడియో కూడా చేసుకున్నప్పుడు ఫస్ట్ చూడండి, ఇక్కడ మీలో నుంచి
ఆ ఫోన్ లో యాప్లు డిలీట్ చేయండి. అవన్నీ మాకు తెలుసు అని చెప్తారు చాలా మంది. మాకు యాప్లు డిలీట్ చేయాలి, ఫోన్లు పక్కన పెట్టాలి, అన్ని అది చేయగలిగితే ఇదెందుకమ్మా అంటారు. ఫస్ట్ మనకి దృఢ సంకల్పం కావాలి. ఎస్ నేను నుంచి బయటపడాలనుకున్నప్పుడు మీకు తెలిసినయే నేను మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను. కొత్తగా నేను చెప్పేది ఏం కాదు. ఇవన్నీ అందరికీ అన్ని విషయాలు తెలుసు. అది తీసి పక్కన పెట్టి ఆ ఫోన్ లోంచి ఆ యాప్లు తీసేసి మీకు ఫోన్ అవసరం లేదు, జాబ్కి వెళ్తున్నారు, ఎక్కడికైనా వెళ్తున్నారు, ఫోన్ అక్కడ పడేయండి, ఇంట్లో పడేసి వెళ్ళిపోండి. మీకు ఎవరు మాట్లాడే వాళ్ళు చేసేవాళ్ళు లేరు. ల్యాండ్ లైన్ నుంచో బయట పక్కన ఫ్రెండ్ నుంచో కాల్ చేయండి, కొన్నాళ్ళు ఫోన్ పక్కన పెట్టండి, ప్రశాంతంగా ఉంటారు. ప్లస్ దాని మీదకి వెళ్ళదు. ఇమీడియట్ గా మిమ్మల్ని ఏదైతే లాగుతుందో అవన్నీ యాప్స్ డిలీట్ చేసేసేయండి. సీరియస్ గా మీరు దాని మీద పెట్టుకోండి. మీకు వచ్చింది కావాలనుకున్నారు అప్పుడు ఇమీడియట్ గా ఇట్లా కొట్టండి. ఒకసారి ఒక యాప్ కొట్టినప్పుడు గట్టిగా ఇలా కొట్టుకోండి. అరే నేను ఇది కాదు కదా, అప్పుడు ఇమీడియట్ గా ఏంటి మీకు కాన్షియస్నెస్ లోకి వస్తారు. మీరు యాప్ వెళ్ళినప్పుడు మళ్ళీ ఎప్పుడైతే మీ బ్రెయిన్ కి ఏం కాదులే, ఒకసారి ఆడితే పోయింది, అయిందా అయిపోయింది, అక్కడి నుంచి మీరు అఫర్మేషన్ నేను చెప్పాను కదా, ప్రతిదీ వాటర్ టెక్నిక్ చెప్పా లాస్ట్ టైం. మీరు పొద్దు నుంచి లేచినప్పుడు మీకు ఎడిక్షన్ వచ్చింది, ఆ ఎడిక్షన్ లో నుంచి నేను ఆరోగ్యకరమైన అలవాట్లతో చాలా ఆనందంగా, హ్యాపీగా, సంతోషంగా ఉన్నాను, నాకున్న సమస్యలన్నీ కూడా సానుకూలంగా పరిష్కరించుకుంటున్నాను అని మీరు ఎఫర్మేషన్స్ మీరు పెట్టుకుని ప్రతిరోజు మీరు అది గుర్తొచ్చిన ప్రతిసారి మిమ్మల్ని గిల్ట్ పెట్టుకోకుండా నేను ఆరోగ్యకరమైన అలవాట్లతో ఆనందంగా, సంతోషంగా ఉన్నాను, నేను నా కుటుంబ సభ్యులతో చాలా హ్యాపీగా, సంతోషంగా ఉన్నాను. మీరు వాటర్ తాగినా, టీ తాగినా, ఫుడ్ తిన్నా, ఏది తిన్నా ఇలా చెప్తూ మిమ్మల్ని మీకు అసహ్యం వస్తుంది. అరే ఇలా చేయాల్సింది కాదన్నప్పుడు కూడా ఓకే చేసాము, ఏం కాదులే, తెలుసుకున్నాం కదా, ఇక మీదట మేము జాగ్రత్తగా ఉంటాము, అయిందేదో అయిపోయింది, ఈ మీద నేను చేయాల్సిన పని చేస్తాను, ఇక మీద నేను చాలా జాగ్రత్తగా ఉంటాను, నా కుటుంబాన్ని బాగా చూసుకుంటాను, నా డబ్బుని నేను జాగ్రత్త చేసుకుంటాను అని చెప్పి మళ్ళీ ఫర్గివ్నెస్ని, మిమ్మల్ని మీరు క్షమించుకోవడము, నాకేం కావాలి, నేను ఇందులోంచి బయటపడాలన్నప్పుడు ఇమీడియట్గా నేను బయటపడాలి, నేను ఈ అలవాట్లు మానాలని చెప్పొద్దు. అంటే నేను చెడు అలవాట్లు అంటే చెడు అన్నప్పుడు మీకు ఎక్కువ ఐడెంటిఫై ఏమవుతుంది, చెడే వస్తుంది. ఎడిక్షన్ అన్నప్పుడు ఎడిక్షనే వస్తుంది. దానికి చెప్పాల్సింది నేను ఆరోగ్యకరమైన అలవాట్లతో ఆనందంగా ఉన్నాను, నాకు సరికాని అంశాలన్నిటి నుంచి కూడా నేను తక్షణమే విడుదలైపోయాను, నాకు కావాల్సిన వాటితో నేను ఉంటున్నాను. దీన్ని మీరు అనుకున్న ఎఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని మీ మొబైల్లో 108 టైం రికార్డ్ చేసుకోండి మీ ఓన్ వాయిస్తో. నాకున్న సమస్త ఎడిక్షన్స్ నుంచి, సరికాని అంశాల నుంచి కూడా నేను తక్షణమే విడుదలైపోయాను, నేను ఆల్వేస్ పాజిటివ్గా ఉన్నాను అనేదాన్ని 108 టైం మీ మొబైల్లో ఇలా మీరు వాయిస్ రికార్డ్ ఉంటుంది కదా, వాయిస్ రికార్డ్ని పెట్టుకుని దాన్ని రికార్డ్ చేసుకొని దీన్ని ప్రతిరోజు మెడిటేషన్ లాగా చేయండి. ఇలా చేస్తే మీరు ఇమ్మీడియట్గా మీరు అనుకున్న దాంట్లో నుంచి బయటపడతారు. రైట్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.